కి అద్దరిపోయే పంచులు తోడైతే, అన్లిమిటెడ్ కామెడీకి అద్దరుగొట్టే గెటప్లు తోడైతే అది ఖచ్చితంగా ఆరీస్ కిట్టే అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఏం బతుకులరా మనవి, ఉద్యోగాలు లేవు, పెళ్లి లేవు, కనీసం ఎంట్రీ సాంగ్ కూడా లేదు. అరే టీమ్ లీడర్లు ఎంట్రీ ఇస్తుంటే సాంగ్లు వేస్తారు, కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తుంటే ఎంట్రీ ఆలోచిస్తారా? సాంగులు వేయకపోతేనే ఏవేవో చేస్తున్నారు, ఇంకా వేస్తే ఏం చేస్తారా అని. వాళ్ళు వేసింది ఎంత అయితే మీరు ఎంత వేస్తున్నారు రా నాయన. రామచంద్ర ఇంతకు మన టీం లీడర్ ఎక్కడరా? ఈ పాటకి అల్లు అర్జున్ వేస్తేనే వాళ్ళ పాప దోశలు వేసాడు అన్నట్ట. ఇక నేను వేసింది చూస్తే ఆ దోశలు నా మొహాన్ని వేస్తారు. ఈ డ్రెస్ లో ఈ రోజు సూపర్ ఉన్నారా? అరే చాలా కుళ్ళొచ్చేస్తున్నావురా. అరే మేము జడ్జిలకేసి మీరు మాకేసి ఏదో ఒక రోజు బిస్కెట్లు కూడా బూతులు వచ్చేస్తాయి, అమ్మ నా బూతులు తిట్టేస్తాయి. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంట్రా? మార్కుల కోసం టీం లీడర్లు, పేమెంట్ల కోసం కంటెస్టెంట్లు, ఇలా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ప్రేమలో బొక్కలో లేవి జబర్దస్తులు. అంటే ఏంట్రా? ఇప్పుడు రోజా గారు అందంగా ఉంటారు, అది నిజం కదా? నిజమే. అనసూయ గారు అందంగా ఉంటారు, అది నిజం కదా? నిజమే. మనో గారు చాలా యాక్టివ్ గా ఉంటారు, అది నిజం కదా? నిజమే. మరి ఇందులో బిస్కెట్ ఏంట్రా? నిజమే అన్నాను కదా, అదే బిస్కెట్. అది చూసావా కోపం వచ్చింది? కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు కదా? నిజమే. నాకు జాబ్ లేదని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఊర కుక్కలా చూస్తున్నారా? ఎవర్రా నిన్న అలా చూసింది? ఎవరు చెప్పు, వాళ్ళకి ఊరకొక్కలకు కూడా మనోభావాలు ఉంటాయి. అయినా మన సమాజం చీడపురుగుల్లా చూస్తుందిరా. చూసావురా వాడు ఎంత ఫీల్ అవుతున్నాడు? వాడి బాధ అది కాదు, వాడు పత్తి పురుగు కదా, చెడ పురుగులు ఎందుకు చూస్తున్నారని. అది కాదురా, మన ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళాం, అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, వాడు వాళ్ళకి జాబ్ ఇచ్చాడు కానీ మనం చూడలేదా? వాడు మనల్ని చూశాడు, మనమే ఆ ముగ్గురు అమ్మాయిని చూస్తున్నాం, అందుకే ఇవ్వలేదు. ఓ అందుకే తినేసేలా చూసి మళ్ళీ అందుకే ఇవ్వలేదా అంటాడు. అయినా కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి మళ్ళీ వెళ్దామని? ఆడవాళ్ళకన్నాక వస్తుంటాయిరా వాళ్ళకి జాబులు. బేసిక్ గా ఆడవాళ్ళ జీవితాలు అనేవి క్యాష్ షోలో అడిగే క్వశ్చన్స్ లాంటివి రా, సింపుల్ గా ఉంటాయి కానీ అర్థం కావు. కానీ మగవాడి జీవితాలు అదే షోలో చివరిలో పడే సామాన్లు లాంటివి. అయ్యో అంటే కానీ ఆపేవాళ్ళు ఉంటారు. సర్లే ఆ పేపర్ లో చూడే ఉంటుందో. ఈ రోజు నా రాశి ఫలాల ప్రకారం నేను ఉన్నత శిఖరాలకు ఎక్కుతానంటారా? ఉన్నత శిఖరాలకు ఎక్కడ వింటరా? ఏం లేదురా, మన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ ఉంటది కదా, పైకి ఎక్కి బూజు తోలపడమే. రాబోయేది వర్షాకాలం, డెంగ్యూతో జాగ్రత్త. ఏంటి డెంగ్యూ కూడా వచ్చేసిందా? ఇక ఈ 2020 మనల్ని ఫుల్ 10వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని అలిగిన బాలిక. అసలు పాస్ చేయడమే ఎక్కువ, మళ్ళీ అందులో కూడా ఎక్కువ చూస్తున్నారు వీళ్ళు. పాస్ చేయడం మాత్రం చాలా మంచి విషయం రా. ఎందుకురా? ఎందుకు ఆ టీవీలో ఒకటి రెండు అన్ని ర్యాంకులు మావే అని ఒక మింగుడు ఉండేది కదా, అది పోయింది ఫస్ట్. సర్లే ఆ టెంపుల్కి వెళ్ళి దండమైనా పెట్టుకుందాం, ఉద్యోగాలైనా వస్తాయి. సరేరా పదా. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అరే అక్షగాన్ రా, అవును నీకు తెలుసా? తెలుసు, ఆ అమ్మాయి డీలో ఉంటది, వాళ్ళిద్దరు జూలో ఉంటారు. వాళ్ళిద్దరు మా అక్కలు. అక్కలా? మా అక్క అంటే నిషా అగర్వాల్, కాజల్ అగర్వాల్ ఉండాలి, జ్యోతికాకి నగ్మాలా ఉండాలి, మొహం అంతా బొక్కలు తినేసిన తొక్కలు ఇవి అక్కలా. మేము బయటికి వెళ్తే మా ముగ్గురిని చూసి బొమ్మల్లాగా ఉన్నామంటారు. బొమ్మలాగే ఉన్నారు, కోతి బొమ్మ, కుక్క బొమ్మ, బుట్ట బొమ్మ. మా ఇద్దరిలో అదే అందగత్తండి ఫీలింగ్. నువ్వు ఎప్పుడైనా బొంగు బిర్యానీ తిన్నావా? తిన్నాను. అది అందులో బిర్యానీలా ఉంటది, మరి నేను బొంగులో ఉంటావు. అతను నేను మాట్లాంటే అలా కట్లప్పుకిని చూస్తావేంటి, ఏమన్నా అనవే? దానికి వచ్చిందే కొంచెం తెలుగు, మీరు మీ మొహాలు చూపించి అది కూడా మర్చిపోయేలా చేస్తున్నారు. ఇందాక ప్రాక్టీస్ లో గూట్లో అంటే గూట్లే అంటుంది. ఈ అక్కని మాత్రం ఏమనకండి, చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకొని పెంచింది. ఒరే అక్షాకాన్ని ఎత్తు పెంచిందంట్రా. అక్సాకాన్ని అంటే అది అమెరికాను కూడా ఎత్తుకొని పెంచింది. ఇంతకీ అతను ఎవరు? నన్ను చూస్తున్నారా? నాకు పడిపోయినట్టుందిరా. ఏంటి చూస్తేనే పడిపోయినట్ట? ఇలాంటి వాడు అపార్ట్మెంట్ చుట్టూరు మొక్కలు నాటి నేను గ్రీన్ జోన్ లో ఉన్నాను ఎగిరాడంట. అయినా మీరు ఎక్కడ ఉంటారు? 2 టౌన్ ఉంది కదా, దాని పక్కనే ఉంటాం. మీరు ఎక్కడ ఉంటారు? 1 టౌన్ స్టేషన్ ఉంది కదా, పక్కన ఉంటారా? లేదు అందులోనే ఉంటాడు. వెంకటపతి రాజు కూతురులతో పెట్టుకుంటున్నావు, ఆలోచించుకో. లీడ్ ఇచ్చేవాళ్ళే కానీ వెళ్ళు.
వెంకటపతి రాజా కూతుర్లు అంటారా వెంకటపతి రాజా కూతుర్ని బట్టేస్తే కోట్లు ఆస్తుంది కదా మనకి. ఎలారా? అసలు దొరుకుతారంట వాళ్ళు మనకి. దొరుకుతారా ఏంట్రా? దొరికాడు ఆల్రెడీ. దొరికాడా? ఇక్కడ చూడు. ఏంటి దొరికాడా? దొరికాడంట. ఓ, వాళ్ళు కూడా దొరికారా? వెంకటపతి రాజా కూతుళ్ళకి డాన్స్ మాస్టర్ కావాలను, ఆ. జనరల్ మాస్టర్ కావాలను, ఆ. నవ్వించేవాడు కావాలను. ఆ, నువ్వు డాన్స్ మాస్టర్ గా వెళ్ళరా? నేనా డాన్స్ మాస్టర్? ఆ. నేను డాన్స్ మాస్టర్ ఏంట్రా? సరే నువ్వు జనరల్ నాలెడ్జ్. ఓన్లీ ఈ మధ్య చాలా జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నావు నువ్వు. నేనైతే నవ్వించేవాడిగా చేస్తాను. ఇది ఈ జాబ్ చాలా ఈజీరా. ఎలారా? నవ్విస్తావు అని చెప్తే చాలా నవ్వేస్తారు. సరే వెళ్దామా? వెళ్దారండి. ఆహా, ఎవరక్కడ? వెంకటపతి రాజా ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? మేము కోచింగ్ అండి. మీకు ఎవరు కోచింగ్ కావాలన్నారు కదా, డాన్స్ మాస్టర్, జనరల్ నాలెడ్జ్ మాస్టర్. నువ్వు డాన్స్ మాస్టర్. నువ్వు వెంకటపతి రాజానా? మేము చూడలేదా? మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. అమ్మ భారతి హారతి తీసుకురా అమ్మా. ఎక్కడైనా హారతి కర్పూరంతో ఇస్తారు, కర్పూరమే హారతి ఎత్తుంది. వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న? మీకు కోచింగ్ ఇవ్వడానికమ్మా. కాస్టింగ్ కోచా? నిన్ను కూడా క్యాస్టిక్ కోచ్ చేసి అంత కరువు మాకు లేదమ్మా. మీకు దండం పెడతా పక్కన. మా అమ్మాయిలకి ఎలా నేర్పించాలో తెలుసు కదా. మ్మ్. మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూపండి. మీరు లోపలికి వెళ్ళి 4-5 గిన్నెలు లేపండి. నాకు ఈ లాక్డౌన్ లో జనరల్ నాలెడ్జ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగిందండి. అంతేలేండి, లాక్డౌన్ లో జనరల్ భోగిలు క్యాన్సిల్ చేశారు కదా. హలో, జనరల్ నాలెడ్జ్ నాది. సరే నువ్వే తీసుకోవే. మరి నన్ను ఎవరు నవ్విస్తారు? మీరు చాలా అందంగా ఉన్నారు. నేను వాళ్ళు నవ్వించమన్నా, నన్ను నవ్వించమన్నా. నన్ను ఎవరు నవ్విస్తారండి? ఎవరు నవ్విస్తారు నన్ను? ఏంటి దీని మాటలకి సైకిల్కి సంబంధం లేదు. మాటలతో శంకర్ దాదా అంటుంది, సైకిల్తో మాత్రం సందులోకి రారాదా అంటుంది. ఏంటిది? మరి నన్ను జనరల్ నాలెడ్జ్ నేర్పిస్తాను. నేను అడిగితే కదా. ఓకే ఓకే ఓకే. ఒక గోడ దగ్గర 10 కొండ ముచ్చులు ఉన్నాయి. లోపలికి 5 వెళ్ళాయి. వెళ్ళి. ఇంకా బయట ఎన్ని ఉన్నాయి? 5 కాదు 6. ఎలా? నువ్వు కూడా ఉన్నావు కదా. ఇప్పుడు అక్ష, నేను డాన్స్ మాస్టర్, నీకు తెలుసుగా. ఓహో, డాన్స్ మాస్టరా? మ్మ్. సరే ఫస్ట్ నేను చేసిన స్టెప్స్ ఒకటి చేస్తారా? ఏంట్రా నెత్తిప్పులు తిప్పింది? ఇదిగో అన్ని మనకు కష్టం లేదు. ఇదిగో నువ్వు వేసి చూస్తే ఎరగ తీసే ఉంటారు. అదే నేను ఎత్తి ఏంటి ఏమైనా ఇరిగిపోయినాయి అని అడుగుతారు. ఇప్పుడు నేనేస్తా, నువ్వే ఎప్పుడు కదా డాన్స్ మాస్టర్ చెప్పింది చేయాలి నువ్వు. హలో, నేను పవన్ కళ్యాణ్ గారిలా చేసా. నువ్వు పొట్టలో నుంచి ఏదో పాము వచ్చినట్టు వస్తాయండి, పాము వచ్చినట్టు వస్తాయండి. అయినా మేము ఇక్కడ మిమ్మల్ని డాన్సులు, జనరల్ నాలెడ్జ్ నేర్పించడానికి రాలేదు. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అయ్యా, నీకు 20 రోజులే టైం ఇస్తున్నా. అది అన్ని రోజులు ఉన్నది, ఈ రోజే తెలిసి ఏదో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నిన్ను చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నేను ఒకటి చెప్తాను, అది నువ్వు వినాలి. చెప్పు. పెళ్లి అయిన తర్వాత రోజు నువ్వు నా కల్లోకి రావాలి, నేను నీ కల్లోకి అలా రావాలి. వస్తే పర్లేదు, మా కల్లో కూడా వస్తున్నారు. అది కదా బాధ. నువ్వు ఊరుకోరా. నేను జరిగిన దానికి జంకాడండి. ఏముంది కానీ నేను పువ్వు లాంటిదానండి. కొట్టినా పెద్దగా నొప్పి అనిపించదు. వాడు పెంకులు అంటున్నాడు, కొడితే సొట్టాడిద్ది. ఇంకే సొట్టాడుద్ది, ఇంకే సొట్టాడుద్ది. నీకు నాకు వర్షానికి కరెంటుకి ఉన్న సంబంధం అనుకుంటా. నేను వస్తుంటే నువ్వు పోతున్నావు. అరే నేను తెగొట్టమంటావా? రోజా గారు తాజ్ మహల్ కట్టారని నమ్ముతా, మనో గారు హుస్సేన్ సాగర్ దిగారని నమ్ముతా. నువ్వు సెట్ చేస్తానంటే నేను అమ్మరా. అక్స అలాంటి ఏమి ఉండదు, మన మధ్య ఏమి ఉండకూడదు. మొత్తం మీ బాబుని పిలిచి చెప్పేస్తా. వచ్చి పిలిపించి మీ బాబుని. అమ్మాయిలు ఏమి నడుస్తుంది? స్టేజ్ మీద ఒక గేదె నడుస్తుంది, గేదె నడుస్తుంది. మేము ముగ్గురు వీళ్ళు ముగ్గురు ప్రేమించాం నాన్న. పెళ్ళంటి చేసుకుంటే వీళ్ళని చేసుకుంటాం. వీటితో నీకు పెళ్ళే? ఏముండ్రా రాక్షసి బల్లే. మీకు నచ్చింది కాబట్టి పెళ్లిళ్ళు చేసుకో. అదే రెడీ అయిపోయింది. నువ్వు కడతావు, నేను కట్టాను. ఇక నుండి మీరు వెంకటపతి రాజా అల్లుళ్ళు, కోటాను కోట్లకు వారసులు. ఏంటా ఇది? 2 రోజులు తలదాచుకుంటామని ఇల్లు ఇస్తే ఈ పెళ్లి ఏంటి, అడవిడేంటి? తలదాచుకోవటం ఏంటి? వెంకటపతి రాజా కదా. ఈడ వెంకటపతి రాజా ఏంటండి, కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్ట్. ఆ డ్రెస్ వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. మరి వెంకటపతి రాజా కోటికి ఆస్తులు అధికారులు అంటాడు ఏంటి? ఆ సినిమాలో ఒక డైలాగే ఉంది, అది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు.
అరే నీకు ఇల్లు కూడా లేదా? పేపర్ చదవలేదా? చదివాం. అది డాన్స్ మాస్టర్ కావాలను, జనరల్ నాలెడ్జ్ మాస్టర్ కావాలను, నవ్వించేవాడు కావాలను, అలాగే ఉండడానికి అద్దె ఇల్లు కూడా కావాలను. పూర్తిగా చదవాలి కదా. మాకు పూర్తిగా దింపారు కదా. రోజా గారు హాయ్ అక్స, చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఆదికి డాన్స్ నేర్పిస్తుంటే నిజంగా సింపుల్ మూమెంట్ చెప్పింది అది. ఆమె కనుక కరెక్ట్ మూమెంట్ ఒకటి చెప్తే నీకు అంతే నిజంగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది. బాగుంది, వెరీ నైస్. మనో గారు మా అమ్మాయితో నీకు పెళ్ళా? అవునురా రాక్షస పల్లె. చాలా బాగుంది.